హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చేసి మా అమ్మగారు వాళ్ళ ఊరండి. నేను వచ్చి పైకి అయితే వచ్చాను. ఇప్పుడు మాది పక్కా పల్లెటూరు. అమలాపురం దగ్గరే చిన్న విలేజ్ అనమాట. చూడండి మొత్తం కొబ్బరి తోటలన్నీ ఎంత బాగుంటాయి మా సైడ్. అటు చూపిరు మొత్తం అంతా. ఈ పక్కన అంతా కూడా మా చిన్నమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇవన్నీ కూడా మా రిలేటివ్సే. మా పక్కన ఉన్నాయన్నీ కూడా. ఈ పక్కన కూడా చూపి. మా అమ్మ వచ్చిందో మందార మొక్కలు చూడండి ఎలా పెట్టిందో, ఎంత పొడుగ్గా ఎదిగిపోయినా చూడండి. ఊర్లో ఏ మొక్కలు పెట్టినా సరే చాలా బాగా వస్తాయి. ఇది ఒక మందార మొక్క. ఇది మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు సరదాగా కూర్చోవడానికి అయితే ఇలా బల్ల అయితే పెట్టచ్చు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను, కరెంట్ లేదండి, అందుకనైతే ఇంకా లోపల చూపించట్లేదు. బయట నుంచి చూస్తే మట్టుకు ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చేసి మా అమ్మగారు వాళ్ళ ఊరండి. నేను వచ్చి పైకి అయితే వచ్చాను. ఇప్పుడు మాది పక్కా పల్లెటూరు. అమలాపురం దగ్గరే చిన్న విలేజ్ అనమాట. చూడండి మొత్తం కొబ్బరి తోటలన్నీ ఎంత బాగుంటాయి మా సైడ్. అటు చూపిరు మొత్తం అంతా. ఈ పక్కన అంతా కూడా మా చిన్నమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇవన్నీ కూడా మా రిలేటివ్సే. మా పక్కన ఉన్నాయన్నీ కూడా. ఈ పక్కన కూడా చూపి. మా అమ్మ వచ్చిందో మందార మొక్కలు చూడండి ఎలా పెట్టిందో, ఎంత పొడుగ్గా ఎదిగిపోయినా చూడండి. ఊర్లో ఏ మొక్కలు పెట్టినా సరే చాలా బాగా వస్తాయి. ఇది ఒక మందార మొక్క. ఇది మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు సరదాగా కూర్చోవడానికి అయితే ఇలా బల్ల అయితే పెట్టచ్చు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. లోపల కూడా చూపిద్దాం అనుకున్నాను, కరెంట్ లేదండి, అందుకనైతే ఇంకా లోపల చూపించట్లేదు. బయట నుంచి చూస్తే మట్టుకు ఇలా ఉంటుంది.